బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది బీజేపీ అధిష్టానం. 52 మందితో ఫస్ట్ లిస్ట్ ఖరారైనట్లుగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది బీజేపీ అధిష్టానం. అలాగే కరీంనగర్ బరిలోనే నిలవనున్నట్లుగా తెలుస్తోంది బండి సంజయ్. తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసింది బీజేపీ అధిష్టానం. దాదాపు 52 మంది అభ్యర్థులతో లిస్టును ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎప్పుడెప్పుడా చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి లిస్ట్ ని మొత్తానికి అయితే ప్రకటించడం జరిగింది. 52 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్ట్ దీనిలో ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించి కానీ మిగతా బీసీకి సంబంధించి చాలా ఎక్కువ సంఖ్యలో ఓవరాల్ గా ఉన్నటువంటి లిస్ట్ ని ఇప్పుడు మనం గమనిస్తే మనకు మొదటి నుంచి బీజేపీ చెప్తున్నట్టుగానే మేము బీసీలకు పెద్దపీట వేస్తామన్నారు అన్నట్టుగానే 20 మంది బీసీలను ఈ లిస్ట్ లో ప్రకటించి ఖచ్చితంగా బీసీలు మాకు హై ప్రయారిటీ అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇంకా ఒక్కసారి మనం లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులను చూసుకుంటే మనకు నిన్నటి నుంచి మనం ఇస్తున్నటువంటి విషయమే తిరుపతికి సంబంధించి హరీష్ బాబుకి సంబంధించి కూడా మొదటి నుంచి ఉంది. ఇక ఈ విషయంలో మనకి బెల్లంపల్లికి సంబంధించి అది ఎస్టీకి సంబంధించి ఆల్రెడీ ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి అక్కడ సింగిల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఖానాపూర్కి సంబంధించి రమేష్ రాథోడ్ మనకు ఇతను ఎంపీగా కూడా ఉన్నాడు కాబట్టి రమేష్ రాథోడ్ నియోజకవర్గానికి సంబంధించి కూడా గట్టిగా ఉంటుంది. అదేవిధంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ శంకర్ ఉన్నారు, ఆదిలాబాద్ కాయలసీమకి ఇస్తారని చెప్పేసి మొదటి నుంచి జరిగింది. అండ్ బోత్ నుంచి సోయం బాబురావు మనకి ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి సోయం బాబురావు అంటే ముఖ్యంగా ముగ్గురు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
ప్రెసెంట్ అయితే ఉన్నారు. ఒక మిగతా దానికి సంబంధించిన క్లారిటీ అయితే ఇంకా రావాల్సింది. అయితే పొత్తుకు సంబంధించి మొదటి నుంచి మనకి సోయం బాబురావే ఉంటాడు అనేటువంటి విషయం ఉంది. అదేవిధంగా అతనికి ఇవ్వడం జరిగింది. నుంచి ఇది ముందుగా ఇక్కడ 2-3 అభ్యర్థులకు సంబంధించినటువంటి పేరు వచ్చిన తర్వాత మహేశ్వరికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారని తెలిసింది. అదేవిధంగా ముందోకు సంబంధించి రమణారావు పటేల్ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు మొదటి నుంచి ఇతని పేరే వినబడుతూ వస్తుంది. మనకు ఆర్మూర్ కి సంబంధించి రాకేష్ రెడ్డి పేరు ఆర్మూర్ లో ఉంటుందని చెప్పేసి గత కొన్ని రోజులుగా వింటున్నట్టు మాకు. దుక్కల్కి సంబంధించి ఎస్సీ ఇక్కడ అరుణతారని ఇవ్వడం జరిగింది. అరుణతారకు సంబంధించి ఎస్సీ నియోజకవర్గంలో ఇది తను చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్, గెలిచే అవకాశాలు కూడా అరుణతార విషయంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. పార్టీ మీద చాలా నమ్మకాన్ని పెట్టుకుని ఉంది. సో గెలిచేటువంటి బీజేపీకి సంబంధించి ఎస్సీ నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయంటే దాంట్లో దుక్కలు అరుణతారని కూడా మనం తీసుకోవచ్చు. ఇక కామారెడ్డికి సంబంధించి వెంకటరమణారెడ్డిని తీసుకోవడం జరిగింది. వెంకటరమణారెడ్డి పేరు అంటే ఈ కామారెడ్డికి సంబంధించి విజయశాంతి కూడా నేను పోటీలో ఉంటానని చెప్పినప్పటికీ వెంకటరమణారెడ్డి ముందు నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ని తను గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేస్తున్నారు. వెంకటరమణారెడ్డి పేరే ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి పేరు మొదటి నుంచి వస్తుంది. వెంకటరమణారెడ్డి కూడా ఇక్కడ చాలా గట్టిగా అంటే సీఎం మీద పోటీ చేస్తున్నప్పటికీ గ్రౌండ్ లో తన కంటూ ఉన్నటువంటి సామాజిక సమీకరణల దృష్ట్యా కానీ లేదా బీజేపీకి సంబంధించి అక్కడ హిందుత్వ భావజాలం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించి మొదటి నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అండ్ సంఘటనకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలోనే అతనికి సహాయంగా ఉన్నారు. ఇక నిజామాబాద్ అర్బన్ కి సంబంధించి చూసుకుంటే మనకు సూర్యనారాయణ గుప్తా ఉన్నారు. సూర్యనారాయణ గుప్తాకు సంబంధించి కూడా మొదటి నుంచి వినిపిస్తున్న పేరు, మొదటి నుంచి బీజేపీ నమ్ముకున్న వ్యక్తి కాబట్టి ఇతని పేరు కూడా వినిపించింది మనకు. బాల్కొండకు సంబంధించి అన్నపూర్ణమ్మకు సంబంధించి తన పేరు ఉంటుందా లేదా అని చెప్పేసి కొద్ది రోజులుగా చర్చ జరుగుతుంది. అండ్ చివరికైతే అన్నపూర్ణమ్మనే ఫైనల్ చేయడం జరిగింది. ఇక కోరట్లకు తీసుకుంటే శ్రీ ధర్మపురి అరవింద్ కోరట్లకు సంబంధించి ఇక్కడ పోటీ చేస్తాడా లేక ఇంకేదైనా అక్కడ నిజామాబాద్ సంబంధించి తీసుకుంటాడా అని మొదటి నుంచి మనము అనుకున్నాము. కానీ కోరట్లకు సంబంధించినటువంటి పేరే గట్టిగా వినిపించడం జరిగింది. దానికి కూడా అరవింద్ ఓకే సంబంధించి చూసుకుంటే భోగా స్వామి ఇక్కడ మనకు జగిత్యాలకి బీజేపీ చాలా ముఖ్యంగా మహిళలకు సంబంధించి బీసీ ఎక్కువగా తో పాటు గట్టి సపోర్ట్ శ్రావణికి ఉంది. సో భోగ శ్రావణి కూడా గట్టిగా ఖచ్చితంగా బీఆర్ఎస్ కి సంబంధించి అక్కడ బీఆర్ఎస్ బీజేపీకి మధ్య జరిగేటువంటి పోటీలో ఖచ్చితంగా భోగ శ్రావణి కూడా గట్టిగా మనకు పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ధర్మపురికి సంబంధించి అది ఎస్సీకి కేటాయించడం జరిగింది సరి. సో ధర్మపురికి సంబంధించి ఎస్ కుమార్, సో కుమార్ కి సంబంధించి కూడా ఇతను మనకి బీజేపీకి సంబంధించి వ్యూహకర్తగా కూడా మనం తీసుకోవచ్చు. అండ్ బీజేపీకి సంబంధించి స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు. ఎస్ కుమార్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారు అనేటువంటి మాట మొదటి నుంచి వినిపించింది. నిన్న కూడా కాల్ వచ్చిందని కూడా చెప్పేసి మనకు కుమార్ చెప్పడం జరిగింది కాబట్టి ధర్మపురి ముందే అనుకున్నది. ఇక రామగుండం సంబంధించి సంధ్యారాణి విషయంలో కూడా ఈమె పేరు ఉంటుందా లేదా అంటే తర్జన భర్జన పడినటువంటి పరిస్థితి ఉంది. మనకు సంధ్యారాణి రామగుండానికి నిన్న ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఒక్కసారి కరీంనగర్ తీసుకుంటే కరీంనగర్ మనకు బండి సంజయ్ కరీంనగర్ లో పోటీ చేస్తారు. ఎంపీలందరూ కూడా పోటీ చేయాలి అని చెప్పినటువంటి నేపథ్యంలోనే మనకు కరీంనగర్ లో బండి సంజయ్ పేరు గట్టిగా వినిపించింది. అండ్ బండి సంజయ్ ని ఇక్కడ ఇచ్చారు. అండ్ చొప్పదండి బొడిగి శోభ, మనకు బొడిగి శోభ తెలుసు బీజేపీకి సంబంధించి గట్టిగా మాట్లాడే మహిళల్లో బొడిగి శోభ పేరు కూడా మనం ఖచ్చితంగా ఉంచుకోవచ్చు. అండ్ శోభ కూడా మొదటి నుంచి ఇక్కడ గ్రౌండ్ గట్టిగా రెడీ చేసుకుంటుంది. బీజేపీకి సంబంధించి చొప్పదండి ఆమెకే ఇక్కడ పెద్దగా ప్రత్యర్థులు కూడా బొడిగ శోభకు సంబంధించి లేరు. మొదటి నుంచి ఆమె పేరే వినిపించింది. సో బొడిగ శోభకే ఖరారు చేయడం జరిగింది. ఇక సిరిసిల్ల ఈసారి రాణి రుద్రమను ఉంటుంది అని చెప్పేసి మనకు మొదటి నుంచి రాణి రుద్రమ చెప్తున్నటువంటిదే. అండ్ సిరిసిల్ల కేటీఆర్ మీద పోటీ అనేటువంటి నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా గట్టి పోటీ ఇవ్వాలి. ఒక మహిళ దట్టుది ఒక జర్నలిస్ట్ గా ఉంది. ఆమె మాట్లాడేటువంటి తీరు అది ప్రజలు నచ్చుతారు కాబట్టి ఖచ్చితంగా సిరిసిల్లలో రాణి రుద్రమ గట్టి పోటీ ఇస్తుందని చెప్పేసి బీజేపీ అయితే నమ్ముతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా మానకొండూరు తీసుకుంటే ఆరేపల్లి మోహన్ రీసెంట్ గా బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఆరేపల్లి మోహన్ జాయిన్ అయినప్పుడే ఆయనకు మానకొండూరు ఇస్తామని చెప్పేసి బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ప్రామిస్ చేసినట్టుగా మోహన్ చెప్పడం జరిగింది. కొద్ది రోజుల జాయిన్ అవుతాను అన్నట్టుగా ఆయన ముందు ఒక ప్రపోజల్ పెట్టారని. సో దాని ప్రకారం ఆరేపల్లి మోహన్ కి మానకొండూరు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ హుజూరాబాద్ కి సంబంధించి ఈటల రాజేందర్ ఇది మొదటి నుంచి అనుకున్నటువంటి పేరే. హుజూరాబాద్ లో ఈటల రాజేందరే పోటీ చేస్తాడు లేదా వాళ్ళ సతీమణి పేరు వినిపించిన గత కొన్ని రోజులుగా ఈటల రాజేందర్
హుజురాబాద్ లో కూడా నేనే ఉంటానని చెప్పాడు కాబట్టి ఈటల రాజేందర్ పేరునే మనం తీసుకోవచ్చు. ఇంకా నర్సాపూర్ కి సంబంధించి మురళీ యాదవ్ పేరు నర్సాపూర్ లో చాలా లేట్ గా వినిపించిన పేరు అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ముగ్గురు పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురికి సంబంధించి ఎవరికి వస్తుందని సందిగ్ధంలో చివరికైతే మురళీ యాదవ్ కి ఇవ్వడం జరిగింది. మురళీ యాదవ్ కి నిన్ననే ఫోన్ వచ్చింది, దానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక పటాన్ చెరువు నందీశ్వర్ గౌడ్, ఇది మొదటి నుంచి అనుకున్నటువంటి పేరే. నందీశ్వర్ గౌడ్ ఎప్పుడైతే బీజేపీలో చేస్తే అప్పటి నుంచి పటాన్ చెరువుకు సంబంధించి ఆయనకే ఇస్తారు అని చెప్పేసి ఉంది. ఇక దుబ్బాక రఘునందన్ రావు మొదటి నుంచి చెప్పారు, అంటే ఎంపీలు అందరూ పోటీ చేయాలనేటువంటి నేపథ్యంలో దుబ్బాక ఖచ్చితంగా రఘునందన్ రావుకే వస్తుంది అనేటువంటి మాట కూడా మనం విన్నాము. అండ్ రఘునందన్ రావు కూడా నేను ఎక్కడైనా పోటీకి సిద్ధమన్నారు, ఆయన దుబ్బాక అయితే బెటర్ అనేటువంటిదే వినిపించింది. ఇక గజ్వేల్కి సంబంధించి ఇక్కడ ఈటల రాజేందర్ మనం చూసుకోవచ్చు, ఆయనకు గజ్వేలు అండ్ విధంగా హుజురాబాద్ ఈ రెండింటికి సంబంధించి మొదటి నుంచి ఈటల రాజేందర్ ఇస్తారు అండ్ ఈటల రాజేందర్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు, నేను హైకమాండ్ పెద్దల అష్యూరెన్స్ నా మీద ఉంది అన్నట్టుగానే నేను గజ్వేల్ నుంచి పోటీ చేస్తాను, హుజురాబాద్ నుంచి పోటీ చేస్తాను, ఈ రెండు చోట్ల ఖచ్చితంగా గెలిచి తీరుతాననేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ప్లానింగ్ తో ఈటల రాజేందర్ ముందుకెళ్తున్నాడు. ఇది మనకు తెలంగాణకు సంబంధించి బీజేపీకి సంబంధించి అయితే ఇది ఒక కొత్త ప్రయత్నంగానే తీసుకోవచ్చు. అంటే తన నియోజకవర్గం ఇవ్వడంతో పాటు చీఫ్ మినిస్టర్ సంబంధించినటువంటి నియోజకవర్గం ఇచ్చి ఈటల రాజేందర్ ని గట్టిగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ కుత్బుల్లాపూర్ కూన శ్రీశైలం గౌడ్ పేరు కూడా మనకు మొదటి నుంచి వినిపించిందే. శ్రీశైలం గౌడ్ ఖచ్చితంగా పోటీలో ఉంటాడు అని చెప్పేసి బీజేపీకి సంబంధించినటువంటి లోకల్ బాగా టాక్ వచ్చినటువంటి విషయము. సో గౌడ్ ని మనం ఫైనల్ చేసుకోవచ్చు. ఇక ఇబ్రహీంపట్నం చూసుకుంటే నోముల దయానంద్ సంబంధించి కూడా ఇది పేరు ఉంటుందా ఉండదా అనేటువంటి చర్చ అయితే చివరి వరకు జరిగింది. దయానంద్ గౌడ్ కు ఇస్తారు అనేది ఇది బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పినా కూడా ఈ పేరు మనకి ఫైనల్ లిస్ట్ లో వచ్చి చేరిందని అనుకోవచ్చు. ఇక మహేశ్వరం తీసుకున్నాం ఒకసారి. మహేశ్వరం తీసుకుంటే మనకి అక్కడ శ్రీరాములు యాదవ్ సంబంధించి నేను మహేశ్వరంకి ఇస్తారు అని మొదటి నుంచి ఉన్నటువంటి టాకే. కాకపోతే ఇక్కడ శ్రీనివాస్ కూడా పోటీలో ఉండడంతో ఎవరికి ఇస్తారు అనేది ఒక ఉంది. అండ్ ఖైరతాబాద్ చింతల రామచంద్రారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే, ఒకప్పుడు 5 బీజేపీ సీట్లు బీజేపీ గెలుచుకుంటే అందులో ఒక నియోజకవర్గానికి సంబంధించి చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు కాబట్టి ఇది ఖైరతాబాద్ చింతల రామచంద్రారెడ్డి అనే పేరు మొదటి నుంచి వినిపించింది. ఇక కార్వాన్ తీసుకుంటే అమర్ సింగ్ జైన్ అయినప్పుడే ఆయనకు కార్వాన్ ఇస్తారు అని చెప్పారు. అండ్ గోషామాల్ రాజా సింగ్ నిన్న మనకైతే ఉన్నటువంటి లిస్ట్ లో రాజా సింగ్ పేరు ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఉంది. అండ్ రాజా సింగ్ కి సంబంధించి ప్రత్యేకంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది, ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి సస్పెన్షన్ ఏదైతే ఉందో ఆ సస్పెన్షన్ ఒకసారి ఎత్తివేసిన తర్వాత మాత్రమే రాజా సింగ్ కి లిస్ట్ లో ఇస్తే బాగుంటుంది. ముందైతే సెకండ్ లో అనుకున్నారు, కానీ రాజా సింగ్ గట్టిగా పట్టుబట్టినట్టు తెలుస్తుంది, ఎందుకంటే నేను గ్రౌండ్ లోకి వెళ్ళాలి, పని చేసుకోవాలి. ఇంకా బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది. కల్వకుర్తి నుంచి కంటెస్టెంట్ చేసే ఆచారి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. సార్ మీకు టికెట్ రావటం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి చెప్పండి. ఈసారి చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంది, ఎందుకంటే విజయం చేకూరుతుందనే విశ్వాసం మాకు ఒక ధైర్యాన్ని మన ప్రియతమ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణలో కూడా బీజేపీ అనూహ్యమైనటువంటి విధంగా విజయం సాధిస్తుంది. ఆ సందర్భంగా మాకు కేంద్ర నాయకత్వం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ఇన్ఛార్జీలు ప్రకాష్ జవడేకర్ గారు, కేంద్ర నాయకత్వం మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి, అమిత్ షా యొక్క దీవెనతోటి మేము తెలంగాణలో ఈ రోజు మొదటి లిస్ట్ లో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఏదైతే శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేస్తూ విజయం కొరకై శ్రమిస్తాం, విజయమే లక్ష్యంగా పనిచేస్తాం. బీజేపీ తెలంగాణలో ఏదైతే అధికారంలో రావడానికి మేము ప్రజా విశ్వాసాన్ని తీసుకోవడం జరుగుతుంది. మేము మీ ద్వారా అయితే భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామా. మీరు కూడా ఫోన్లా ఏదైతే మాకు మా కల్వకుర్తి ప్రజలకు మరొకసారి ఈ 5 సార్లు ఓడిపోయిన ఈ 6వసారి పోటీలో పార్టీ నియమించడం చాలా సంతోషంగా ఉందమ్మా. కల్వకుర్తి ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. సార్ ఇప్పుడు మీకు
టికెట్ ఇచ్చారు కల్వకుర్తిలో మీరు ఎలా ముందుకు పోయే అవకాశం ఉంది? ప్రజల్లోకి వెళ్ళటానికి కానీ ఓటర్లను ఆకర్షించడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? గతంలో మీరు కొంచెం వెనుకంజపడ్డారు అనే కూడా ఉంది. దీన్ని బట్టి మీరు ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ప్రజల్లో ఆకర్షించడానికి? స్వల్ప తేడాతో గత ఎన్నికల్లో వెనుకంజలో ఉన్నారు కదా. నేను 2 పర్యాలు అతి తక్కువ ఓట్లతో వెనుకబడినా, కానీ ఈ 5 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ తెలంగాణకు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు, ఇవాళ నేషనల్ హైవేలు కావచ్చు, రైల్వేలు కావచ్చు, లేకపోతే గిరిజన యూనివర్సిటీ కావచ్చు, అనేక విషయాలలో మోడీ గారు చేస్తున్నటువంటి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను, లేకపోతే ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ముందుకు తీసుకుపోతున్నాడు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇవన్నీ కూడా చూస్తారు. టీఆర్ఎస్ వైఫల్యాలు, కాంగ్రెస్ ఏదైతే ఈ ఉచిత హామీలతోటి ఇలా ముందుకు వస్తున్నది, ఆ పార్టీ ఎంత ఉచిత హామీలని ప్రజలకు తీసుకుపోయినా ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ పార్టీ గెలిచినా మళ్ళీ ఆ పార్టీ నిలవదు, టీఆర్ఎస్ కి అమ్ముడబోతారు అనేటువంటి ఒకటి ఏదైతే ఉందో ప్రజలల్లో. ఈ 2 టీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ఒక్కటే అనేటువంటి విషయం ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళ ఆ 2 పార్టీలకు సీటైన పోటీ బీజేపీ ఇస్తుందని చెప్పి ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. నిరుద్యోగులు కానీ ఈ మధ్యలో అనేక ఉద్యోగ సంఘాలు ఏదైతే ఏఎన్ఎంలు కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, మున్సిపాలిటీ వర్కర్లు కావచ్చు, అందరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. మాకు తప్పక ఆశీర్వాదం ఇస్తున్నటువంటి విశ్వాసంతో మేము ముందుకు వస్తాం. సరే, ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ, ఇటు బీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది, కాంగ్రెస్ ఏమో 6 గ్యారంటీ హామీలతో ముందుకు వెళ్తుంది ప్రజల్లోకి. ఇటు బీజేపీ ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయిన నేపథ్యంలో మీరు ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు జనాల్లోకి? బీజేపీ ఒకటే అమ్మా, ఉచిత విద్య, ఉచిత వైద్యం, సంక్షేమ పథకాలు కేవలం పొందేటట్టు చేస్తాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు పేర్లు మాత్రమేమో పేదలకు, డబ్బులు మాత్రమేమో ఉన్నోళ్ళకు అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ వివరిస్తుంది. ఇలా కాంగ్రెస్ ఏవైతే 6 హామీలు ఇచ్చిందో దాంట్లో 6 గ్యారంటీలలో అసలు ఈ 6 గ్యారంటీలు దేవుడేరుగా వీళ్ళు గెలిచినాక ఈ పార్టీలు ఉంటారో లేరు అనే గ్యారంటీ లేదు. కాబట్టి అసలు గ్యారంటీకి మోసం ఉంది. ఈ ఉచితాలు, ఇవి ఈ తాయిలాలు, ఈ కర్ణాటకలో ఏం జరుగుతుందో కళ్ళ ముందు కనపడుతుంది. ఎవరు ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు భుజం కొట్టుకుంటున్నాం. బీజేపీ ఇవాళ నుంచి ఏదైతే ఇవాళ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడము, ఇవాళ అన్ని విధాల్లో ఏదైతే తీసుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారము, తెలంగాణకు ఇచ్చినటువంటి అభివృద్ధి నిధులు ఇవాళ నిదానంగా ఈ సోషల్ మీడియా ద్వారా, ఇలాంటి ఛానళ్ల ద్వారా ప్రజలకు తెలుస్తున్నారు. కాబట్టి బీజేపీ అధికారంలోకి వస్తుందని 100% ప్రజల్లో విశ్వాసం. ఇది ఒక నిశ్శబ్ద విప్లవం లాగా ఉన్నదమ్మా, నిశ్శబ్ద విప్లవం. బీజేపీకి బీసీలు కానీ, పేద వర్గాలు కానీ, కడుపు బలైన వర్గాలు, దళితులు, అన్ని వర్గాల వాళ్ళు నిశ్శబ్ద విప్లవంతో బీజేపీని గెలిచేయాలనేటువంటి ఆలోచనతో ప్రజలు ముందుకు. రైట్, థ్యాంక్ యూ సార్ స్పందించినందుకు, మాతో మాట్లాడినందుకు. అలాగే థ్యాంక్ యూ సార్. బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది. ఆరేపల్లి నుంచి మానుకొండ మోహన్ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. నమస్తే సార్. అభ్యర్థుల జాబితాలో మీ పేరు కూడా ఉంది. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అమ్మా. సార్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ హ్యాపీ బికాస్
నేను లోగడ ఈ ప్రాంత వాసిగా నాకు బీజేపీ గుర్తింపు ఇచ్చి టికెట్ ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి, నడ్డా గారికి, కిషన్ రెడ్డి గారికి, మా పార్లమెంట్ సభ్యులు సంజయ్ కుమార్ గారికి, అలాగే శాసన సభ్యులు మరి చేరికల కమిటీ అధ్యక్షులు ఈటెల రాజేందర్ గారికి ప్రత్యేకంగా వారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సార్ అలాగే మీ కాన్స్టిట్యున్సీలో బీజేపీని ఇంకా బలోపేతం చేయడానికి అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, ఏ విధంగా ముందుకు వెళ్తారు? మా బీజేపీకి ఆల్రెడీ ఇక్కడ క్యాడర్ ఉంది, వర్కర్లు ఉన్నారు, పని విధానం ఉంది, అందులో ఇబ్బంది లేదు. కానీ వారిని అందరినీ పురమాయించి తప్పక ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ఆరేపల్లి మోహన్ గెలవాలనే తపనలో ప్రజల్లో ఉంది, కార్యకర్తల్లో ఉంది. ఆ విధంగా కష్టపడి మానవకొండ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచే ప్రయత్నం చేస్తాం. తప్పక గెలుపు నాదే అనే విశ్వాసం నాకున్నది. సార్ బీజేపీని ఇంకా బలోపేతం చేయడానికి ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు? బలోపేతం చేసే కొరకంటారా? రైట్, ఇప్పుడు ఉన్న క్యాడర్ కు 2 సూచనలు చేస్తున్నాం. పాతవారు, కొత్తవారు. కొత్తగా పార్టీలో చేరే వారిని చేర్పించుకొని అలాగే క్యాడర్ ను పెంచుకొని ఆ క్యాడర్ ద్వారా ఇంకా పార్టీని సంఖ్యాపరంగా పెంచుకొని ఓట్ల పరంగా కూడా ఇంకా ముందుకు తీసుకుపోయి పార్టీ బలోపేతం చేసే కొరకు ప్రతి కార్యకర్తతో మాట్లాడుతా ఉన్నాం. ఒక కార్యకర్త ఇద్దరిని తయారు చేయాలి. 10 మంది కార్యకర్తలు ఉంటే 20 మంది వాళ్ళు, 20కి 40, 40కి 80 ఈ రకంగా సంఖ్యను పెంచాలి. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. సార్ అలాగే ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు అంటూ ఒక మేనిఫెస్టో అనేది రిలీజ్ చేశారు. బీజేపీ ఇంకా అది మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు, ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉందంటారు? బహుశా మేనిఫెస్టో 2-3 రోజుల్లో విడుదల చేస్తుంది బీజేపీ. జాతీయ పార్టీ కాబట్టి కొన్ని అంశాలను సంక్షిప్తంగా ఆలోచన చేసే ఆలోచనలు ఉన్నారేమో. హైకమాండ్ అతి తొందరగానే మేనిఫెస్టో విడుదల చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. రైట్, థ్యాంక్ యూ మోహన్ గారు, స్పందించినందుకు, మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సార్. బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితాను సిద్ధం చేసింది బీజేపీ అధిష్టానం. దాదాపు 52 మంది అభ్యర్థులతో బీజేపీ అభ్యర్థుల జాబితా ఖరారైనట్లుగా తెలుస్తోంది. జగిత్యాల నుంచి బోగా శ్రావణి, ధర్మపురి నుంచి ఎస్ కుమార్, బాల్కొండ నుంచి అన్నపూర్ణమ్మ, కోరట్ల నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేయనున్నారు.
బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది. దాదాపు 52 మంది అభ్యర్థులతో లిస్టు ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. మొదటి జాబితా దీనికి సంబంధించి సిరిసిల్ల నుంచి పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ్మదేవి గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ మేడం, మీకు టికెట్ కన్ఫర్మ్ అయినందుకు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం అండి. భారతీయ జనతా పార్టీ ఇవాళ బీసీలకు మహిళలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యతనివ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ నాకు సిరిసిల్లకు వెళ్లి పోటీ చేసేటటువంటి అవకాశం ఇచ్చినందుకు ముందుగా పార్టీ జాతీయ నాయకత్వానికి రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి రాష్ట్ర నాయకత్వానికి కూడా అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డెఫినెట్ గా పార్టీ నా పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని సిరిసిల్ల నియోజకవర్గం, ఎందుకంటే అది కేటీఆర్ గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి డెఫినెట్ గా అక్కడ కొంత గట్టి పోటీ మనది. నన్ను నమ్మి నా పైన నమ్మకం పెట్టుకొని నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు డెఫినెట్ గా సిరిసిల్ల నాయకులు కార్యకర్తలు అందరితో కూడా కలిసి సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో డెఫినెట్ గా ఆ నియోజకవర్గంలో పార్టీని గెలిపించి పార్టీ నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెడతానని చెప్పి నేను చెప్తున్నాను. మేడం, సిరిసిల్లలో ఇప్పుడు మీకు టఫ్ ఫైటే ఉండబోతుంది. అభ్యర్థులను చూస్తే ఇటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు ఉన్నారు. అసలు బీజేపీ ఎలా ముందుకు వెళ్లే అవకాశం ఉందంటారు? డెఫినెట్ గా మేము పెద్ద ఎత్తున గట్టి పగడ్బందీ వ్యూహంతో వెళ్తామండి. సిరిసిల్లలో మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున ఉన్నది. గతంలో అక్కడ విద్యాసాగర్ రావు గారు ఎంపీగా గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా అయిన తర్వాత వారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సిరిసిల్ల నియోజకవర్గం వరకు తీసుకుంటే గనక ఓటు బ్యాంకు అది బీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య ఉన్న ఓటు బ్యాంకు కేవలం ఒక 5,000 తేడా మాత్రమే ఉంది. అంతకంటే ఎక్కువ తేడా కూడా లేదు. రీసెంట్ గా జరిగిన సెస్ ఎలక్షన్స్ లో కూడా 5-6 తేడా కంటే ఎక్కువేం లేదు. ఈవెన్ దో ప్రతి ఎలక్షన్ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్ల లాంటి స్థానిక సంస్థల్లో కూడా బీజేపీ తాను ఏం తక్కువ కాకుండా టఫ్ ఫైట్ ఇవ్వటం జరిగింది. అనేక స్థానాలను కూడా గెలుచుకోవడం జరిగింది. కాబట్టి సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో సమానంగా ఉంది. ఒక మాట చెప్పుకోవాలనుకుంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక 100 మంది టీఆర్ఎస్ కార్యకర్తలతో సమానం కాబట్టి సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నదనేది నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను. డెఫినెట్ గా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదాలతోటి తప్పకుండా ఆ సీటు భారతీయ జనతా పార్టీ గెలుచుకొని వస్తాం. మేడం, అలాగే ఇటు పార్టీని బలోపేతం చేయడానికి బీఆర్ఎస్ ఏమో మేనిఫెస్టో రిలీజ్ చేసింది, కాంగ్రెస్ ఏమో 6 గ్యారంటీ హామీలతో ముందుకు వెళ్తోంది. ఇటు బీజేపీ మేనిఫెస్టో అసలు ఏ విధంగా ఉండబోతుందంటారు? బీజేపీ మేనిఫెస్టోని పార్టీ డిసైడ్ చేస్తుందండి. ఇంకా బీజేపీ మేనిఫెస్టోని మా మేనిఫెస్టో కమిటీ నిర్ణయిస్తోంది. సో ఒకసారి మేనిఫెస్టో కమిటీ ఆ ప్రపోజల్స్ అన్ని పెట్టిన తర్వాత రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ ఒకసారి డిసైడ్ చేసిన తర్వాత ఆ మేనిఫెస్టో వస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ మేడం మాతో మాట్లాడినందుకు.